బాపట్ల జిల్లా మార్టూరు మండలం ద్రోనదులలో విషాదం చోటు చేసుకుంది. నిశ్చితార్థం చేసుకున్న యువకుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన తల్లి, కుమార్తె ఎలుకల మందు, గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. దివ్యకు మార్టూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రావుకొలుకులు శేషుబాబుతో పెద్దలు వివాహం నిశ్చయించి గత ఏడాది డిసెంబర్ 14న నిశ్చితార్థం చేశారు. ఈ వేసవిలో వివాహం జరగాల్సి ఉండగా ఈ నెల 4న మాట్లాడాలంటూ దివ్యను ఆమె తల్లిదండ్రులను మార్టూరులోని తన నివాసానికి శేషుబాబు పిలిపించారు. దివ్యను పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పాడు. పెళ్లికి నిరాకరించడమే కాకుండా రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీసి వేధించడంతో మనస్తాపానికి గురైన తల్లి సుజాత, కూతురు దివ్య ఆత్మహత్య యత్నం చేసుకున్నారు. వారం రోజులుగా మృత్యువుతో పోరాడి చివరకు ఆసుపత్రిలో ఇద్దరు తుదిశ్వాస విడిచారు. ఇరువురి మృతికి కారకుడైన శేషుబాబుపై అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు కోరుతున్నారు. బాపట్ల జిల్లా మార్టూరు మండలం ద్రోనదులలో విషాదం చోటు చేసుకుంది. నిశ్చితార్థం చేసుకున్న యువకుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన తల్లి, కుమార్తె ఎలుకల మందు, గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. దివ్యకు మార్టూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రావులకొల్లు శేషుబాబుతో పెద్దలు వివాహం నిశ్చయించి గత ఏడాది డిసెంబర్ 14న నిశ్చితార్థం చేశారు. ఈ వేసవిలో వివాహం జరగాల్సి ఉండగా ఈ నెల 4న మాట్లాడాలంటూ దివ్యను ఆమె తల్లిదండ్రులను మార్టూరులోని తన నివాసానికి శేషుబాబు పిలిపించాడు. దివ్యను పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పారు. పెళ్లికి నిరాకరించడమే కాకుండా రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీసి వేధించడంతో మనస్తాపానికి గురైన తల్లి సుజాత, కూతురు దివ్య ఆత్మహత్య యత్నం చేసుకున్నారు. వారం రోజులుగా మృత్యువుతో పోరాడి చివరకు ఆసుపత్రిలో ఇద్దరు తుదిశ్వాస విడిచారు. ఇరువురి మృతికి కారకుడైన శేషుబాబుపై అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు కోరుతున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మీరావాలి అందిస్తారు. మీరావాలి. గంగోత్రి, మీరు బాపట్ల జిల్లా మార్టూరు మండలం ద్రోణాదులలో గ్రామంలో ఈ రోజు అత్యంత విషాదకరమైనటువంటి వాతావరణం అయితే నెలకొందన్నట్టు చెప్పుకోవచ్చు. ఏదైతే సిరికొండ శ్రీనివాసరావు కుమార్తె దివ్య హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ ఉండేది. అయితే మార్టూరుకు చెందినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరైతే రావులకొల్లు శేషుబాబు అనే వ్యక్తితో గత సంవత్సరం డిసెంబర్ 14వ తేదీన నిశ్చితార్థం జరిగింది. అయితే నిశ్చితార్థం జరిగిన తర్వాత కొంత ఆ సమయంలో మోటార్లు ఉండడం కారణంగా వేసవిలోనే పెళ్లిళ్ళు పెట్టుకోవాలనే ఉండడం వల్ల దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వేసవి కాలంలో అంటే ఈ నెలలోనో లేదా వచ్చే నెలలోనో ముహూర్తాలు పెట్టుకోవాల్సి ఉంది. పెళ్లిళ్ళు జరిగేటువంటి తరుణంలో శేషుబాబు ఏదైతే ఉన్నటువంటి శేషుబాబుకి ఎవరైతే ఉన్నటువంటి దివ్య మీద అనుమానంతో హైదరాబాద్ లో ఉన్నటువంటి తరుణంలో హైదరాబాద్ లో దివ్య వెంట తిరుగుతూ దివ్య ఎక్కడికి వెళ్తుంది, ఎలా ఉంటుంది అనేది నిరంతరం తనని ఒక స్పై కెమెరా లాగా పర్యవేక్షిస్తూ తనని వెంటాడి ఈ రోజు మృత్యువాత పడేటువంటి పరిస్థితికి అయితే తీసుకొచ్చాడని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మహిళ అనగా ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళడం కానీ ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. అందులోనూ సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే బీటెక్ చదివినటువంటి ఉత్తీర్ణత ఉన్నటువంటి వ్యక్తులు మహిళలుగా ఉన్నటువంటి తరుణంలో కొంత ఫ్రెండ్షిప్ ఉన్న నేపథ్యంలో బయటకు వెళ్తూ ఉంటారు. కొంత సాఫ్ట్వేర్ ఫీల్డ్ అంటేనే కొంత కమ్యూనికేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ తరుణంలో అటువంటి ఫోటోలను తీసుకొచ్చేసి ఈ నెల 4వ తారీఖున ఏదైతే దివ్య అలానే దివ్య తల్లిని చర్చలకు పిలిపించి మీ పాప ఇలా వేరే వ్యక్తులతో తిరుగుతుందని చెప్పేసి వారికి తెలియజేయడంతో పాటు ఇలా కొనసాగుతున్న తరుణంలో మేము ఖచ్చితంగా పెళ్లి చేసుకునేది లేదు అని చెప్పేసి నిరాకరించడంతో ఒక్కసారిగా అయోమయంలో ఉన్నటువంటి దివ్య అలానే వారి తల్లి ఇద్దరు కూడా ఈ అవమాన భారాన్ని తట్టుకోలేకే
ఈ నెల ఏదైతే 4వ తారీఖున పురుగుల మందు తాగినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అయితే పురుగుల మందు తాగిన తర్వాత సాయంత్రం పురుగుల మందు తాగారు. తర్వాత ఏదైతే తండ్రి శ్రీనివాసరావు ఎందుకు వీళ్ళు లేయలేదు ఏంటనే దాని మీద కొంచెం చూసి ఏదో మొత్తానికి జరిగిందని చూసి అక్కడ పరిసర ప్రాంతాలను పరిశీలిస్తే ఏదైతే గడ్డి మందులు తాగినట్టుగా చూసినటువంటి శ్రీనివాసరావు వెంటనే ఒడ్డిన గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ తరలించడము. గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ దాదాపుగా వారం రోజులు గట్టిమైనే పోరాటం చేసినటువంటి ఇద్దరు తల్లి కూడా ఈ రోజు ఉదయం మరణించినటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఒక్కసారిగా తల్లి కూతురు ఇద్దరు కూడా మరణించడంతో ద్రోణదల గ్రామం మొత్తం కూడా ఒక్కసారిగా విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెళ్లి జరగాల్సినటువంటి ఇంటిలో సావుగా ఉండడం అనేది అయితే ఒక్కసారిగా బంధుమిత్రులను కానీ అలానే గ్రామ ప్రజలందరినీ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేసిందని అయితే చెప్పుకోవచ్చు. ఏదైతే శేషబాబు చేసినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది ఈ రోజు ఒక కుటుంబాన్ని అరిచివేసిన పరిస్థితి అయితే కనపడిందని అయితే కనపడతా ఉంది. అయితే ఈ సంఘటన మీద శ్రీనివాసరావు ఇప్పటికే పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీసులు కూడా సంఘటన స్థలాలు చేరుకొని అసలు ఏ విధంగా జరిగింది, ఏమి శేషబాబు దగ్గర ఎటువంటి ఫోటోలు ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయనే దాని మీద కూడా దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. అయితే ఏదైతే జరిగినటువంటి శేషబాబు ఏదైనా ఉంటే కుదరదు అని చెప్పి వెళ్ళిపోతే సరిపోయేదానికి తను ఏదైతే తీసిన ఫోటోలను అంటే ఒక అనుమానం మీద చేసినటువంటి పరిణామంలో ఈ రోజు ఒక కుటుంబము కోలుకోలేని దెబ్బ తగిలిందనేసి దాని మీద అయితే ఊరి ప్రజలు మొత్తం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దీని మీద శేషబాబు మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే గ్రామంలో ఉన్న ప్రజలు పెద్ద ఎత్తున నినాదం చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ మీరావళి.